రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించే కోడి మొక్కలు చెల్లించుకున్నారు. మండల అధ్యక్షుడు చింతలకోటి రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో కోడిని కట్టేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మాట చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతారని అన్నారు. ఎన్నికల సమయంలో ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వేములవాడ రాజన్నకు కోడి మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే నేడు రాజన్న ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వేములవాడ మండల అధ్యక్షులు చింతలకోటి రామస్వామి గౌడ్, బొల్లారం దేవయ్య, ఈరెల్లి నర్సయ్య, ఎర్నాల వెంకటేశం, మండల కార్యదర్శి కైర భూమయ్య, లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. రాజరాజేశ్వర స్వామికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని మేము మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ రోజు భారీ విజయంతో మన తెలుగుదేశం పార్టీకి వెళ్తే జోడే కోలయాలను కట్టేద్దామని మొక్కుకున్నాము. అదే ఈ రోజు రాజరాజేశ్వర స్వామికి 2 జోడ కోలయాలు కట్టేసి మొక్కులు తీసుకోవడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు రాజరాజేశ్వర స్వామి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు అన్ని అమలు చేయాలని చెప్పి మేము తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మేము మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4వసారి చంద్రబాబు నాయుడు గెలుచుకున్నాడు. ఆయన గెలుచుకున్న సంబరాన మేము వేములవాడ రాజన్నకు కోలాలు కట్టేసడం అయింది. ఏపీ ప్రజలకు అందరికీ, మా తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారాలు. మా చంద్రబాబుకు నమస్కారాలు. మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతటా ఇప్పటికి కూడా ఉన్నది. మమ్మల్ని కూడా సహకరించాలని, ఆ చంద్రబాబు నాయుడు మాకు కూడా మా మీద ప్రేమ ఉండాలని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటాం. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నిరంతరం ప్రజల కొరకు క్షమించి ప్రజల కొరకు ఎక్కడ చిరాంలో కూడా లేకుండా ప్రజల కొరకు చేసి చంద్రబాబు గారికి మరి ఇవాళ అవజీవ తెలుగుదేశం ప్రజలందరూ కలిసి మరి అఖండ మెజార్టీ తెలుగుదేశం ప్రజలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజార్టీ ఇచ్చిన దానికి మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. మేము కూడా పోయిన రోజుల నుంచి నారా చంద్రబాబు గారు మరి ఒకసారి 4వసారి ముఖ్యమంత్రి కావాలని ఆ రాజరాజేశ్వర స్వామిని ఎన్నో మొక్కులు మేము మొక్కుకున్నాం. ఈ రోజు మేము కొద్ది ఉదయం వచ్చి మరి అన్ని రకాల పూజలు అర్చనలు చేసి 2 జత కోడెలు కోడలు కట్టేసి ఆయన పేరు వింద మరి అర్చన చేయించడం జరిగింది. రాను రోజులలో ఆయన స్వస్థ ఆరోగ్యం బాగుండి ఇంకా ప్రజల కొరకు, ఇంకా తెలుగు ప్రజల కొరకు మరియు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎన్నో ప్రజల కొరకు ఎన్నో సేవ చేయాలని, ఆరోగ్యం బాగుండాలని చాలా దేవుని రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో కోరుకున్నాం. ఇక రాని రోజులలో కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశం వరకు కూడా ఆయన కృషి చేయాలనేది మేము కోరుకున్నాం. అలాగనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మరి ఇవాళ ప్రత్యేకంగా ఇవాళ మన కరీంనగర్ జిల్లాలో మన బండి సంజయ్ అన్న గారికి ఇవాళ హోంశాఖ మంత్రి ఇచ్చిన దానికి చాలా కిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారికి అందరికీ మరి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో అందరికీ చాలా బాగుండాలని, మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా క్షేమంగా ఉండాలని, ఇంకా రాను రోజుల తెలంగాణలో కూడా తెలుగుదేశం బలోపేత కావాలని ఈ రోజున రాజరాజేశ్వర స్వామిని మొక్కుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు.